హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఘనంగా పెరుగుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఒకప్పుడు వ్యవసాయం అంటే ఎద్దులు, రైట్, అంటే కొడవళ్ళు వాటితో పట్టుకొని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ట్రాక్టర్స్ వాటితో అటువంటి దాంట్లో అంటే ఆ, ఎరువులు, వాటికి కెమికల్స్, యూరియా కానీ ఎరువులు కానీ వేయాలి అంటే రైతులే ప్రత్యేకంగా వెళ్ళి చల్లేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఒక ట్రమాండస్ చేంజ్ అయితే వచ్చింది. ఆ చేంజ్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఆ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై రిటర్న్స్ ఇవ్వడానికి స్కోప్ ఉన్న ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అది దేనికి సంబంధించింది ఏంటి అనేది చూద్దాం. మ్యాక్స్ ఇది ఆగస్టు 2025 ఆగస్టు మంత్ లోపల మంచి రిటర్న్స్ ఇచ్చే స్కోప్ అయితే చాలా వరకు ఉంది. సో దాంతోపాటు వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రోన్ స్టాక్ టు ఇన్వెస్ట్. సో బెస్ట్ డ్రోన్ స్టాక్ టు ఇన్వెస్ట్ అనమాట. సో ఈ డ్రోన్ సెక్టర్ ఇప్పుడు మనందరికీ తెలిసిందే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ డ్రోన్ సెక్టర్, డ్రోన్స్ అనేవి మన లైఫ్లో స్లోగా 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 ఒక పార్షియల్ పార్ట్స్కి వచ్చేస్తున్నాయి అనమాట. ఎలా అంటే ఒకప్పుడు డ్రోన్స్ అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ అగ్రికల్చర్కి సంబంధించింది కానీ, వ్యవసాయానికి, డిఫెన్స్కి సంబంధించింది కానీ, డెలివరీస్కి కూడా ఈ డ్రోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు అనమాట. డ్రోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో అంటే డ్రోన్స్ ఈ ఎరువులు, యూరియా లాంటివి చల్లడం, అంటే రైతులకి వర్క్ తగ్గించేసి సో వీటి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అండ్ రీసెంట్గా చూస్తుంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ డెలివరీ చేయడం డ్రోన్స్ ద్వారా, అండ్ ఈ డ్రోన్ క్యాప్స్ వచ్చేస్తున్నాయి. సో వీటన్నిటిని చూస్తే ఫ్యూచర్లో ఈ ట్రాఫిక్ వీటన్నిటిని ఎగ్జాస్ట్ చేయడానికి, వాటిని తగ్గించడానికి మనకున్న అత్యంత బెస్ట్ థింగ్ ఏంటి అంటే డ్రోన్స్ అన్నమాట. ఇటువంటి డ్రోన్స్కి సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాకు, అంటే బెస్ట్ స్టాకు ఈరోజు అది చాలా హెవీగా ఫాల్ అయింది. దాని రీజన్ చెప్తాను. అదే స్టాక్ అండి, ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ. ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ ఈ కంపెనీ లిస్టింగ్ అప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. లాస్ట్ టైం 400 దాకా చెప్పాను, 640 దాకా వెళ్ళింది. 400 దాకా చెప్పిన స్టాక్ 640 దాకా వెళ్ళింది. మరి కొన్నారో లేదో తెలియదు. ఆ స్టాకు మళ్ళీ ఇప్పుడు పడిపోయి ఎంట్రీ ప్రైస్కి ఎర్లియర్గా దగ్గరగా ఉంది. మళ్ళీ మీరు రీబిల్డ్, ఎవరైతే మిస్ చేశారో అప్పుడు వీడియో ఇన్వెస్ట్ చేసుకోవడం, వాళ్ళకి మళ్ళీ ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట. అండ్ డోంట్ మిస్ దిస్ స్టాక్ అట్ ఎనీ కాస్ట్. సో చూడండి, ఈ స్టాక్ ఈ రోజు చూస్తే 44 రూపీస్ పడిపోయింది. సో ఆల్మోస్ట్ 8% ఫాల్ అయింది. రీజన్ ఏంటి అంటే సో ఆల్మోస్ట్ దీని రెవెన్యూ 85% ఇరాన్ ఇయర్ ప్లంగ్ అయింది అనమాట. సో ఇన్కమ్ 82% ఇరాన్ ఇయర్ ఫాల్ అయిపోయింది. ఎక్స్పెన్సెస్, సో ఎక్స్పెండిచర్ 54%. సో ఇవన్నీ చూసుకుంటే వాటి రెవెన్యూ కూడా 127.8 మిలియన్స్ అనేవి ఫాల్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అంటే ఆ ఖచ్చితంగా ఈ ఫాలు మనకు మంచిది అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటిదాకా డిఫెన్స్, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది, డ్రోన్ స్టాక్స్ బాగా పెరిగాయి. మళ్ళీ ఫ్యూచర్లో ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ జరుగుతూ ఉంటే డ్రోన్స్ డిమాండ్ ఉంటుంది. ఇటువంటి స్టాక్స్ని ఇప్పుడు కొని పెట్టుకోవడమే ఉత్తమమైన పని. ఎందుకు అంటే సో ఒకప్పుడు గోల్డ్ బాగా పెరుగుతుందని తెలిస్తే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అంటే అప్పట్లో తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. ఇది కూడా అలాంటిది, బంగారం లాంటి స్టాక్ అనమాట. సో డోంట్ మిస్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. సో అట్లీస్ట్ 510 దగ్గరికి వెళ్ళినప్పుడు బై చేయండి. 550, 600, 650 వరకు మళ్ళీ టార్గెట్ ఉంది. 630 వరకు టార్గెట్ ఉంది. ప్లాన్ చేసుకోండి. మంచి ఫ్యూచర్ ఉన్న స్టాక్, ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న స్టాక్ కూడా. సో డోంట్ మిస్ ఇట్. అండ్ రేపు ప్రిడిక్షన్స్కి వెళ్దాం. సో ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే మనందరికీ తెలుసు, నిన్న నేను చెప్పాను, నిన్నటి వీడియోలో మీకు అది షేర్ చేసి చూపిస్తాను. అందులో ప్రిడిక్షన్స్లో యా, సో ఇది నిన్నటి ప్రిడిక్షన్ అండి. ఇది ఈ రోజు, ఇది నిన్నటి 23rd. సో మనం ఇచ్చిన ఎంట్రీ ప్రైస్ జిఎండి అయితే రాలేదు. నెక్స్ట్ ఈ బిఎస్సి టార్గెట్ హిట్ అయింది, చెక్ చేసుకోండి. సెన్సెక్స్ సిఈ ఇచ్చాను. ఈరోజు కంప్లీట్ మార్కెట్ సిఈ మోడ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీలు ఇవి నేను ఇచ్చిన టార్గెట్కి ఎంట్రీలు ఇంకా రాలేదు కాబట్టి ఇవి సేఫ్. నేను ఇండెక్స్ ఏదైతే ప్రైస్ ఇస్తున్నానో ఆ ప్రైస్ దగ్గరికి రీచ్ అయితేనే చేయండి. దెన్ మీకు అవుట్పుట్ ఎక్కువ కనబడుతుంది. లేదంటే నియరెస్ట్గా అయినా చేసుకొని ఒక 30-40 పాయింట్స్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు.
అదే మనం చెప్పిన ప్రైస్ దగ్గరికి ఇంకా రీచ్ అయినప్పుడు చేస్తే హ్యూజ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్. సో అలాగే రేపటి ప్రిడిక్షన్ మీకు ఫస్ట్ సజెస్ట్ చేయబోయేది ఎల్టిఐ మైంట్రీ అని. ఈ ఎల్టిఐ మైంట్రీ ఈ కంపెనీ ఏదైతే ఉందో గురువారానికి, సో ఇది ఎంట్రీ ప్రైస్ 5260 దగ్గర బేరిష్ ఇస్తున్నారండి. 5260 దగ్గర బేరిష్. టార్గెట్ వచ్చి 5240, 5225, 5200 అనేది సో ఈ ఎల్టిఐ మైంట్రీకి టార్గెట్ అవుతుంది. సో స్టాప్ లాస్ వచ్చి 5283 అక్కడ నుండి పడిపోతుంది. 5260 దగ్గర నుండి పడిపోతుంది. స్టాప్ లాస్ వచ్చి 5283 అండి. అదే సెకండ్ కంపెనీ మీకు హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది మీకు బుల్లిష్ ఇస్తున్నాను. సో ఈ హాల్ కంపెనీ ఏదైతే ఉందో ఇది మీకు బుల్లిష్ ఎంట్రీ ఇస్తున్నాను. ఎంట్రీ వచ్చి 4744 అనేది మీ ఎంట్రీ అవుతుందండి. టార్గెట్ 4760 నుండి 4780 స్క్రీన్ మీద కనబడుతుంది. సో స్టాప్ లాస్ 4723 అండి. సో మీరు చూసినట్లయితే సెన్సెక్స్ ఇంకా కొంచెం బౌన్స్ అయితే తెలియదు. బౌన్స్ వెయిట్ చేయండి, కొంచెం పెరుగుతుంది, వెయిట్ చేయండి. పెరిగిన తర్వాత 83,000 అక్కడికి వెళ్ళినప్పుడు 83,000 పిఈని ఫోకస్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,500 పిఈని ఫోకస్ చేయండి. ఎస్పెషల్లీ నిఫ్టీ 50 బిలో 25,200 ఉంటేనే, బిలో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50 బిలో 25,200 ఉంటే 25,300 పిఈ తీసుకోండి. ఒకవేళ లేదు అబోవ్ ఉందనుకోండి, 25,250 అబోవ్ అలా ఉందనుకోండి, వెయిట్ చేయండి. అది ఆల్మోస్ట్ 25,700 వరకు వెళ్ళే అవకాశం ఉంది. మీన్ వైల్ సిఈ తీసుకుంటా అంటే రిస్క్ టేకర్స్ ఎందుకంటే వెయిట్ చేసి 25,700 దగ్గర తీసుకోవడం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అలాగే మిడ్ నిఫ్టీ 13,500 పిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 27,300 పిఈ. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. మన ప్రిడిక్షన్స్ ఎందుకు ఫాలో అవ్వాలంటే మీరు చెప్పే ప్రతి స్టాక్ కూడా రిటర్న్స్ చూసుకొని మీరు కావాలి అంటే మనం చెప్పిన బిఎస్సి కానివ్వండి, పర్సిస్టెంట్ సిస్టమ్ కానివ్వండి. సో ప్రతి స్టాక్ ఒక తేజాస్ నెట్వర్క్ కరెంట్ ఫాల్లో ఉంది, అది కూడా బౌన్స్ అవుతుంది. రైట్. సో డైలీ ఒక్కొక్క ఈక్విటీ స్టాక్ గురించి చెప్తూ ఉన్నాను. ఈక్విటీ స్టాక్ ని కనుక మీరు కరెక్ట్గా ఫోకస్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో అలాగే నెక్స్ట్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కామెంట్స్ రాశారో సో వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేద్దాం. ఖచ్చితంగా అది చేయాలి, ఎందుకంటే మన కోసం పాపం వాళ్ళకు. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో రాయొచ్చు, నేను క్లియర్ చేస్తాను. బీ కాన్ఫిడెంట్. గుడ్ ఈవినింగ్ నవీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ సార్. కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మా. సత్తయ్య నల్లా గారు గుడ్ ఈవినింగ్ సార్. యునైటెడ్ స్పిరిట్స్ గురించి చెప్పండి సార్. సో ఈ యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఉందో వాస్తవానికి ఇది ఒక ఆల్కహాలిక్ బెవరేజెస్ కి సంబంధించిన కంపెనీ అండి. సో కంపెనీ ఫండమెంటల్స్ వీటన్నిటి పరంగా బాగానే ఉంది. బట్ ఎంట్రీ ప్రైస్ కూడా 1383 అబోవ్ వస్తేనే ఎంట్రీ తీసుకోండి. 1383 అబోవ్ వస్తేనే ఎంట్రీ తీసుకోండి. సో టార్గెట్ మీకు 1450 నుండి 1550 దాకా ఉంది. మంచి కంపెనీ అండి, తీసుకోవచ్చు. సో శిల్పా స్వర్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ. పలసాని చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. ఎన్విరో ఇన్ఫ్రా కోసం చెప్పండి. సో ఎన్విరో ఇన్ఫ్రా అబో 300 వెళ్తే మాత్రమే తీసుకోండి. అబో 300 పైకి వెళ్తేనే. యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ వల్ల నేను మీకు ఆ స్క్రీన్ షేర్ చేయలేకపోతున్నాను, లేకపోతే కరెక్ట్ ఎంట్రీ చూపెట్టేవాడిని. అబో 300 అబో ఉంటే మాత్రమే మీరు తీసుకోండి, వెయిట్ చేయండి. అలాగే పండుగ నైస్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, యువర్ సర్వీసెస్ టు తెలుగు పీపుల్స్ ఆర్ హైలీ రిమార్కబుల్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. రోహిణి గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ, థ్యాంక్ యూ. సో శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రిడిక్షన్స్, వెల్కమ్ అమ్మ. నరేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మ. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్యురేట్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో హనుమాన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, తెలుగు బెస్ట్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్
శ్రీకాంత్ గారు, సార్ సెన్సెక్స్ నిఫ్టీ మీరు ఇచ్చే ప్రిడిక్షన్ సూపర్, థ్యాంక్ యూ అండి. నాకు ఒక డౌట్, 25,300 పిఈ చెప్పారు, నిఫ్టీ అక్కడికి వస్తేనే ఎంట్రీ అవ్వాలా లేదా లైవ్ మార్కెట్లో ఆ టైంలో ఎంట్రీ అవ్వచ్చు? వద్దండి, మీకోసమే ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్పాను. సో అక్కడికి వెళ్తేనే ఎంట్రీ తీసుకో, వెళ్తేనే. మీరు లైవ్ ప్రిడిక్షన్స్ కావాలి అంటే మన గ్రూప్ ఉంది, పర్సనల్ గ్రూప్, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఆ గ్రూప్లో మీకు రెగ్యులర్గా ఇవేంటి అంటే కొంచెం డిలే అవుతుంది, కానీ అందులో అయితే మీకు అప్ టు డేట్ వస్తుంది, ప్రిడిక్షన్స్ ఎక్కువ ప్రాఫిట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కుమార్ గారు ట్రస్ట్, థ్యాంక్ యూ అండి. బాలాజీ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. అరుణ గారు నైస్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ అండి. నీలిమా గారు గుడ్ ఈవినింగ్ సార్, జెన్ టెక్నాలజీస్ గురించి చెప్పండి. సో జెన్ టెక్నాలజీస్ చాలా మంచి కంపెనీ అమ్మా. సో డిఫెన్స్ కి సంబంధించిన కంపెనీ ఇది. 1909 దగ్గరికి వస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా డేస్ నుండి ఫాలో ఉంది. 1909 దగ్గరకు వస్తే మీరు లాంగ్ టర్మ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అది 2000, 2100, 200, 300 పైనే ఉంది, రైట్? సో నెక్స్ట్ శ్రీకాంత్ గారు, సాయి శ్రీకాంత్ గారు, యాష్ హై వోల్టేజ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. సో యాక్చువల్గా యాష్ హై వోల్టేజ్ ఇంకా పడే అవకాశం ఉందమ్మా. మీరు బెటర్ ఏంటంటే వెయిట్ చేయాలి. యాష్ హై వోల్టేజ్ ఏదైతే ఉందో, కంపెనీ మంచి కంపెనీయే, మంచి కంపెనీ, ట్రాన్స్ఫార్మర్ పవర్ ప్రొడక్షన్స్ కి సంబంధించింది. సో ఇది ఇంకొంచెం ఫాల్ అయ్యే అవకాశం ఉంది. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ ఇది ఫాల్ అయితే 383కి ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవడం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. లేదు అంటే 502 దగ్గర ఎంట్రీస్ తీసుకోండి. సో నరసింహారావు గారు, న్యూజన్ సాఫ్ట్వేర్ 365 దగ్గర 100 షేర్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఏ ధర వద్ద కొనుగోలు చేయమంటారు? సార్ మైట్ మీరు రాంగ్ రాసుంటొచ్చు. 365 దగ్గర కనుక మీరు 100 షేర్స్ కొని ఉంటే, అంటే మేబీ అది 865 ఉండొచ్చు అనుకుంటున్నాను. సో అది ఓకే, మీరు రాసింది కరెక్టే అయ్యి ఉంటే 365 దగ్గర కనుక అయ్యి ఉంటే మీరు చాలా మంచి ప్రాఫిట్లో ఉంటారు. సో యాక్చువల్గా ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉండాలి, బట్ మీరు దాన్ని బుక్ చేసుకోలేదు. 360 నుండి 883కి 100 క్వాంటిటీస్ అంటే చాలా మంచి రిటర్న్స్. సో ఒక 50 క్వాంటిటీస్తో ప్రాఫిట్ బుక్ చేసుకోండి, రైట్? సో ఇప్పుడైతే దీన్ని కొనవద్దు. ఇప్పుడైతే కొత్తగా అయితే కొత్తగా అయితే దీన్ని కొనవద్దు. సో ఇది యూట్యూబ్లో ఉన్న ప్రతి కామెంట్కి డౌట్ క్లియర్ చేశారండి, రైట్? సో ఎవరు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మంచి స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు మనలాగా ప్రిడిక్షన్స్ ఇవన్నీ ఇవ్వాలి అనుకుంటే సబ్జెక్టు నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సబ్జెక్టు ఆగస్టు 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం, మీకు మీకు తెలుసు రెగ్యులర్గా. సో ఆగస్టు 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. సో అది స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. మీకు ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగా ఉంటుంది. ఎన్ని బ్యాచ్లైనా మీరు నేర్చుకోవచ్చమ్మా, ఎన్ని బ్యాచ్లైనా. అంటే ఒక్కసారి మీరు జాయిన్ అయితే ఎన్నిసార్లు అయినా వినొచ్చు. సో ఇది మీకు కెరియర్కి స్కోప్ ఉన్న థింగ్ అండి. చాలా ప్లేస్మెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో చూసుకోండి, చూసి సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఒకటే అండి, నేను మీకు కోర్సు నేర్పేది ఎలా అయితే నేను వీడియోస్ చేస్తున్నానో, సో అలాగా మీతో కంటెంట్ ప్రిడిక్షన్స్ చేపిస్తాను. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కి. చూసి 950 ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం 9505003433 ఈ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్, స్టాక్ సజెషన్ ఇవన్నీ నచ్చితే, సో మన పాత ఛానల్ స్ట్రైక్ బడి ఆగిపోయింది, ఇది కొత్త ఛానల్. దయచేసి మన పాత ఫాలోవర్స్కి, మీకు తెలిసిన మీ బ్యాచ్మెంట్స్కి మన న్యూ ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వీడియోస్ ఇందులో వస్తున్నాయి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ ఇన్వెస్టింగ్ ఆన్ ద డ్రోన్ స్టాక్స్. డిఫెన్స్ కూడా సంబంధం ఉంది ఐడియా కోర్స్తో. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్.